మద్దతు ధర ఇచ్చి వెంటనే వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఏదైతే 6 హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అమలు చేయనట్లయితే మరి తీవ్రమైన ఆగ్రహానికి మరి కూడుబాటు సిద్ధం కావాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మా ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఇక ముందు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మరి 500 బోనస్ అనేది అన్ని రకాల అంటే సన్నవర్గం వృద్ధ రకం కాకుండా అన్ని రకాల వర్గం కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణ వడ్లు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసినటువంటి సెంటర్లను విలువగా లారీకి పంపించి వాటిని వెంటనే రైతులకు నష్టం కూడా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి విద్యుత్ కొనుగోలు ప్రారంభమైన విద్యుత్ కొనుగోలు చేయకుండా మరి 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేని పక్షంలో మన ప్రజాక్షేత్రంలో తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన వరకు బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే అధికారులు అటు ప్రభుత్వ యంత్రం కలిసి యావత్ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం.